హలో ఫ్రెండ్స్, నేను మీ మధు. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను నాకెంతగానో నచ్చే బొమ్మిడి చేపలు గుడ్డు పులుసు చేశానండి. దానికోసం ఫస్ట్ మనము సన్నగా ఒక 4 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర, పచ్చిమిర్చి, హోల్ గరం మసాలా, ఇక్కడ నేను చూపిస్తున్నవన్నీ కూడాను ఇవన్నీ వేసేసి మరి ఎండు చేపల్ని బొమ్మిడి చేపల్ని శుభ్రంగా కడుక్కొని వేడి నీళ్ళలో నానేసి పెట్టానండి. ఆ తర్వాత ఆయిల్ వేసి ఆయిల్లో హోల్ గరం మసాలా, అలాగే కరివేపాకు, ఆనియన్ వేసి చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న ఎగ్స్ కూడా మనకి ఈలోపు బాయిల్ అయిపోతూ ఉంటాయి. సో మనకి ఎక్కువ టెన్షన్ ఉండదు. అండ్ దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1.5 స్పూన్ దాకా వేసాను. ఆ తర్వాత ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడాను లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలండి, లేదంటే కింద మాడిపోతుంది, మళ్ళీ కర్రీ టేస్ట్ మారిపోతుంది. సో ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా మనము ఫ్రై చేసేసుకోవాలి. అండ్ నేను ఒక పక్కన ఎగ్స్ కూడా బాయిల్ చేస్తున్నాను ఇందాక చెప్పినట్టు. తర్వాత ఇప్పుడు గుడ్డు పొట్టు తీసేసి మధ్యలో స్లైడ్స్ పెట్టుకొని ఆ ఎగ్స్, అలాగే మనం శుభ్రం చేసి పెట్టుకున్న బొమ్మిడి చేపలు కూడా అందులో వేసి చక్కగా కలిపేసి ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టాలండి. అలాగే నేను గోరువెచ్చటి నీళ్ళలో చింతపండుని నానబెట్టాను. సో ఆ క్లిప్పింగ్ మిస్ అయిందండి. సో ఆ చింతపండుని మనం గుజ్జు తీసుకొని మీకు ఎంత గ్రేవీ కావాలో అంతగా తీసుకోవాలి. అండ్ కొద్దిగా జీలకర్ర పొడి జలుపుకోవాలి. సో దట్ ఏంటి అనంటే మనకి కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇందాక నేను చూపించినట్టుగా ఒక చిటికెడు జీలకర్ర పొడి కూడా వేసుకోండి. ఆ తర్వాత మీరు తీసి పెట్టుకున్న పులుసు నీళ్ళు మీకు ఎంత గ్రేవీ కావాలో అంత మటుకు మీరు వేసేసుకోండి, సరిపోతుంది. సో ఆ గ్రేవీలో ఆ పులుసు అంతా మంచిగా ఉడికి దాంట్లో బొమ్మిడి చేపలు గుడ్లు అంతా ఉడికితే చాలా టేస్ట్గా ఉంటుందండి. నాకు ఈ కన్సిస్టెన్సీ చాలు, ఎందుకంటే ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. కొంచెం కలుపుకుంటే బాగుంటుంది. సో ఇంత మట్టుకు నేను గ్రేవీ పెట్టేసుకొని దీనిపైన మనం దింపే ముందు కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఒక 2 సెకండ్లు అలా పెట్టేసి తీసేసుకుంటే సరిపోతుందండి. అలాగే దీన్ని మనం వైట్ రైస్లో కానీ లేకపోతే రోటీకి కానీ దోశలకు కానీ బాగుంటుంది. ఎగ్ని అలా కట్ చేసుకోవడం వల్ల పులుసు మొత్తం దాంట్లోకి వెళ్తుంది. సో నేనైతే మరి గుడ్డు పులుసు, బొమ్మిడి చేపలు ప్లస్ వైట్ రైస్ ఎంజాయ్ చేశాను. మరి మీ లంచ్ ఏంటి?